దిలీప్ బ్యాక్ హిస్టరీ గురించి నీకు తెలిసినంతగా నాకైతే తెలీదు. అయినా సరే చెప్తాను. డీటెయిల్ చెకప్ చేయడానికి స్కానింగ్లో ఒక చిన్న డౌట్. బ్లడ్ టెస్ట్ల రిజల్ట్లో ఇమ్యునైజేషన్ పవర్ని తగ్గించే గుర్తు తెలియని ఒక వైరస్ వచ్చింది. మెడికల్ సైన్స్లో ఇంతవరకు కనిపెట్టని, పేరు కూడా తెలియని ఒక వైరస్ పెరుగుదలే అది. దాని రియాక్షనే ప్లేగ్రౌండ్లో కూడా జరిగింది. గ్రాడ్యువల్గా వైరస్ నరాల్ని, మెదడుని దెబ్బతీస్తుంది. ఆ తర్వాత పడుకున్న స్థితిలోనే కొన్ని రోజులు ఫిజికల్గా వీక్ అయిపోతే సడన్గా డెత్తే. ఫోరెన్సిక్ కూడా ఓడిపోయేలా వెల్ ప్లాన్డ్ మర్డర్. మనకు తెలియాల్సినవి 2 విషయాలే: వైరస్ ఎంట్రీ, దాని పాత్. ఐ మీన్, ఈ వైరస్ని ఎవరో కావాలనే దిలీప్ మీద ఇంజెక్ట్ చేశారు. ఎందుకు చేశారు, ఎలా చేశారు? ఐ కాంట్ బిలీవ్ దిస్, కార్తిక్. కనిపెట్టాలి. నువ్వు కనిపెట్టగలవు. నీకు నేను తోడుంటాను. నీకేమైంది బాబు? అయితే న్యూస్ ఇక్కడ దాకా వచ్చిందనమాట. నాకేం కాలేదమ్మా, ఫుట్బాల్ ఆడుతూ పడ్డాను అంతే. అసలే మేమందరం చాలా బాధలో ఉన్నాం. ఇప్పుడేమో నువ్వు హాస్పిటల్లో ఉన్నాను తెలిసి మేం భయపడిపోయాం. ఎందుకురా ఇప్పుడు ఆడడానికి వెళ్ళావు? సరేలే, మేం చెప్తే నువ్వెందుకు వింటావు? ఆటల్లో పడేది, దెబ్బలు తగిలేది సహజమమ్మా, ముఖ్యంగా ఫుట్బాల్లో. ఈ చిన్న విషయానికి ఎందుకు మీరు ఇంత టెన్షన్ అవుతున్నారు? ఊరుకోరా, కన్న తల్లికే ఆ బాధ ఏమిటో తెలుస్తుంది. అసలే నీకు టైం బాగోలేదు. స్నానం చేయడానికి వేడినీళ్ళు పెడతాను. సరేమ్మా. నువ్వేంటి అక్కడే నిలబడిపోయావు? లోపలికి రారా, తినేసెళ్ళు. లేదు, వద్దు, నాకు కొంచెం పనుంది. ఆగు రమ్య, వాడిని గెస్ట్ హౌస్ దాకా వదిలి. బాయ్. మేమే అక్కడికి రావాలనుకున్నాం. అప్పుడు ఎలాంటి సమస్య లేదని రమ్య చెప్పింది. చిన్న దెబ్బ తగిలింది అంతే. బాగా నువ్వుల రుద్ది స్నానం చేస్తే ఒంట్లో ఉన్న వేడంతా పోతుంది. అదే అన్నయ్య. బావా, ఏమైంది బావా? బెణుక ఏంటి బావా, నువ్వు ఆడుకోవడానికి ఈ ఊళ్ళో ఎన్ని ఆటలు లేవు? ఈ ఫుట్బాల్ ఆట పక్కన పెట్టి హాయిగా చెస్ ఆడుకో, అప్పుడు కాళ్ళు ఎత్తవలసిన అవసరం లేదు కదా. మీరు అనేది వింటుంటే చెస్ కాళ్ళతో ఆడతారేమో. ఇలా మాట్లాడితే నువ్వు ఏం ఆడినా బెణుకు పొట్టే తిరుగుతుంది. అలా చెప్పు. చెప్తున్నానని తప్పుగా అనుకోకు. చూస్తుంటే ఇదంతా తెలిసే చేస్తున్నట్టుంది. ఆ గుడిలో పరిహార పూజ ఒకటి చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. మన వల్ల జరిగే సమస్యలకి మనమే పరిహారం చేయాలి పూజారన్నా. కానీ అది గుడిలో చేయొద్దు, మన మనసులో చేయాలి.
ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, కానీ భయపడుతూ అలా ఊరికే ఉండలేను. అతను డయింగ్ పేషెంట్ అని అతనికి తెలిసి అతను బాధపడ్డం నేను అస్సలు చూడలేను. నేను కూడా ఆ కన్ఫ్యూషన్లోనే ఉన్నాను. డయాలిసిస్ చేయమని చెప్పాను. నా దిలీప్ అమాయకుడు అనూప్. నేను కొన్ని విషయాలు నిర్ణయించుకున్నాను. ఈరోజు కాకపోతే రేపైనా తనకు నిజం తెలుస్తుంది కదా. దానికన్నా ముందు దిలీప్ మనసులోంచి నేను వెళ్ళిపోవాలి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడాడూరే డోలాసుర భయంకరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. విఘ్నేశ్వరాయ నమః. కృష్ణ పరమాత్మ కాపాడయ్యా. ఆ? మీ కళ్ళల్లో ఎందుకు కన్నీర్లున్నాయి? భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వర్గానికి వెళ్ళటం గురించి ఆలోచించాను. ఆ దేవుడు కూడా చివరికి ఒక మనిషిలాగానే చనిపోయాడు కదా. కర్మఫలం. చెయ్యని కర్మకి కూడా ఫలితం అనుభవించే కాలం ఇది. నీతో వాదించడం చాలా కష్టం, అయినా చెప్తున్నాను. ఈ విధంగా చెడు సంఘటనలు జరిగినప్పుడు మనసులో భయంగా ఉంది. ఒకప్పుడు దుష్టశక్తులన్నీ కొలువై ఉన్న స్థలమే ఆ నాగత్తమ్మన్ కోయిల్. ఆ స్థలాన్ని నువ్వు శుభ్రం చేయాలని నరికేస్తున్నావు కదా. అలా ప్రయత్నించిన వాళ్ళెవరూ తప్పించుకున్నదే లేదు. మీరు చెప్పేటప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. నేను ఆ కథ పూర్తిగా తెలుసుకోవాలి. వైద్యుడైన నా ముత్తాతకి ఆ గుడికి ఏం సంబంధం అని తెలుసుకోవాలి. నాన్న నాతో కొన్ని విషయాలే చెప్పాడు. మీకు అక్కడ జరిగింది అంతా తెలుసు కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? ఒక కారణంగానే అడుగుతున్నాను, చెప్పండి. చెప్తా. మే ఐ కమిన్? ఎస్ కమిన్. నీకేమైందిరా? ఇవాళ నువ్వు కనపడకపోతే ఇంటికొద్దామనుకున్నా. కూర్చో. థ్యాంక్ యూ. అసలు నీకేమైంది? తెలిసిన వెంటనే టెన్షన్ అయిపోయాను. మీ అమ్మగారే కాల్ చేసి చెప్పారు. నీకు కాల్ చేస్తే మొబైల్ ఆఫ్లో ఉంది. అయ్యో రవి అన్న, ఇట్స్ ఎ సింపుల్ కేస్. ప్లే గ్రౌండ్లో ఏదంతా సాధారణం. బీపీల వేరియేషన్. దాన్నెందుకు ఇంత పెద్దగా తీసుకుంటున్నారని నాకు అర్థమవ్వట్లేదు. ఎనీవే, ఒకసారి ఫుల్లుగా చెక్ చేస్తే? ఏ చెకప్ అవసరం లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అదొదలండి, ఒక హ్యాపీ న్యూస్. కాలిఫోర్నియా వెళ్ళడానికి నాకు వీసా దొరికింది. వెరీ గుడ్. ఏమైనా కానీ టోర్నమెంట్ అయ్యాకనే నేను అక్కడికి వెళ్తాను. ఇప్పుడు రాబోయే మ్యాచ్ మాకు చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్లో వాడిని కూడా ఆడిస్తాను. ఎవరది? వేరెవరు, మన సోమరిపోతు బుద్ధిమంతుడు. వేర్ ఇస్ హీ? వాడు వచ్చినప్పటించే మూడోట్లో ఉన్నాడు. ఓపీలో చూసావా? లేడే. అప్పుడు రౌండ్స్లో ఉంటాడేమో. అనూప్, రౌండ్స్ కంటిన్యూ చేయండి, నేను తర్వాత ఓకే వస్తాను. డాక్టర్. రే, ఒక ముఖ్యమైన విషయం. నువ్వు ఈరోజు ఏ కేసు అటెండ్ చేయొద్దు. ఎందుకురా? సాయంత్రం మనం ఒక చోటుకు వెళ్ళాలి. ఎక్కడికి? ఇప్పటికది సస్పెన్స్గానే ఉండు నువ్వు. బాయ్.